ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరించడం పిడుగుపాటు లాంటి అంశమన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. సంస్థ ఉద్యోగులకు ఇది గొడ్డలిపెట్టు లాంటిది అన్నారు. దీన్ని పట్టించుకోకపోతే ఆర్టీసీ మొత్తాన్ని ప్రైవేటీకరిస్తారని ఆరోపించారు పువ్వాడ. పెద్ద పిడుగుపాటు ఏంటంటే ఈ డిపోలు ప్రైవేటీకరణ చేయటం. సో ఇది డెఫినెట్గా ఆర్టీసీ ఉద్యోగులకి ఒక పెద్ద గొడ్డలిపెట్టు లాంటి సమస్య. దీన్ని కనుక ఒకవేళ కనుక ఇట్లనే కనుక వదిలేస్తే స్లోగా వీళ్ళ ఎజెండా ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ఆర్టీసీని మూసేసే కార్యక్రమం లేదా ప్రైవేట్కి అప్పచెప్పి చేతులు దులుపుకునే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. మేము ఆర్టీసీ కార్మికులు ఉద్యోగుల పక్షాన తప్పకుండా మేము గట్టిగా నిలబడి కొట్లాడతాం. అట్లనే ఆర్టీసీ విలీన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. దాంతోపాటుగా అనేక సమస్యలు ఆర్టీసీలో ప్రగతి రథచక్రాలని ప్రైవేటుకి అప్పగించే కార్యక్రమం ఏదున్నా కూడా దాన్ని మేము అడ్డుకొని తీరుతాం. సంస్థ పరిరక్షణ కోసం అవసరమైతే మరో పోరాటానికి కూడా బీఆర్ఎస్ మరి కార్మికులకిను లేదా ఉద్యోగస్తులకి అండగా నిలబడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ